హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. శ్రీరాముడికి రావణాసుడికి మధ్యలో జరిగిన యుద్ధం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. శ్రీరాముడి బాణం తగిలి రావణుడు కింద పడిపోతాడు. రామాయణం ప్రకారం బాణం తగిలిన గంట వరకు రావణుడు బ్రతికే ఉంటాడు, కానీ లేవలేదు. రాముడు కూడా పడిపోయాడని యుద్ధం ఆపేస్తాడు. గంట తర్వాత రావణుడి ఊపిరి ఆగిపోతుంది. లంకలో ఉన్న వాళ్ళు వచ్చి రావణుడిని చూసి చనిపోయాడు అని డిక్లేర్ చేస్తారు. దాంతో వార్ అయిపోతుంది. అప్పుడు రావణుడి బ్రదర్ అయిన విభీషణుడు వచ్చి, రావణుడు చనిపోయాడు రామా, ఇక ఈ లంక నీదే అని చెప్తాడు. దానికి రాముడు నవ్వి, నేను యుద్ధం చేసింది సీత కోసం, ఈ లంకకి నువ్వు కాబోయే రాజువి అని లంక సింహాసనం మీద విభీషణుడిని కూర్చోబెడతాడు. తర్వాత రాముడి విభీషణుడితో, సరే పద, మీ అన్నయ్యకి దాన సంస్కారాలు చేయాలి, వెళ్దామని అంటాడు. దానికి షాక్ అయిన విభీషణుడు, అతనికి దాన సంస్కారాలు ఏంటి రామా, అతను నీ భార్యని ఎత్తుకెళ్ళాడు, అతని రాబందులు పీక్కుని తిననివ్వు అని అంటాడు. దానికి శ్రీరాముడు, తప్పు విభీషణ, ఒక మనిషి చనిపోయాక అతనిలో ఉన్న ప్రతిదీ పంచభూతాల్లో కలిసిపోతుంది. అలాగే బ్రతికుండగా అతను చేసిన పాపపుణ్యాలు కూడా లయకారుడిలో కలిసిపోతాయి. ఒక మనిషి చనిపోయాక అతని ఆత్మ పవిత్రంగా మారుతుంది. మనం దాన సంస్కారాలు చేసేది పవిత్రంగా మారిన మీ అన్నయ్య ఆత్మ గురించి, పద వెళ్దామని చెప్తాడు. అప్పుడు విభీషణుడు కూడా అన్న శరీరాన్ని తీసుకొని వెళ్లి దాన సంస్కారాలు చేస్తాడు. దాన సంస్కారాలు జరిగాక లక్ష్మణుడు విభీషణుడికి పవిత్ర స్నానం చేస్తాడు. తర్వాత శ్రీరాముడే విభీషణుడిని లంకాధిపతిగా ప్రకటిస్తారు. రావణుడు ఎంత క్రూరుడైనా అతను ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణ హత్య మహాపాపం. రాముడు లంక నుండి భారతదేశంలోకి వచ్చిన వెంటనే ఆ బ్రాహ్మణ హత్య పాపం నుండి తనని కాపాడమని శివుడిని ప్రార్థిస్తాడు. రాముడు మహావిష్ణు అవతారం అని రాముడికి తెలియదు, కానీ శివుడికి తెలుసు కదా, అందుకే వెంటనే ప్రత్యక్షమై ఆ పాపాన్ని తీసేస్తాడు. అప్పుడు రాముడు శివుడికి పూజించిన ప్లేసే ఇప్పుడు తమిళనాడులో ఉన్న రామేశ్వరం టెంపుల్. ఇది శివుడి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అలా అందరూ రామేశ్వరం నుండి అయోధ్యకి వెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.